హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము చివరి వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనంటే, విస్తారమైనటువంటి విద్యాభ్యాసము విస్తారమైన దుఃఖమునకు కారణము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. జీవితంలో చదువు ఒక్కటే ప్రాముఖ్యమైనది కాదండి. చదువుతో పాటు ఆటలు ఉండాలి, చదువుతో పాటు మరి సాంఘిక కార్యకలాపాలు ఉండాలి. ఇలా చదువుతో పాటు అన్నీ ఉండాలి. అన్నిటి ద్వారా మనిషి ఎదగాలి. కేవలం చదువు 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 అని కూర్చుంటే ఆ చదువు చివరికి మనకు దుఃఖాన్ని మరి శోకాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి సుఖకరమైనటువంటి శుభప్రదమైనటువంటి విద్యను మనం పొందాలంటే మనం ఏం చేయాలంటే చదువుతో పాటు మన జీవితంలో ఆటలు ఉండాలి, చదువుతో పాటు మరి సాంఘిక కార్యకలాపాలు ఉండాలి, చదువుతో పాటు మరి పెద్దల యొక్క శిక్షణ ఇదంతా కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్, అర్థమైందా? కాబట్టి కేవలం పుస్తకాలకు పరిమితం కాకండి, చదువుతో పాటు ఆటల్లో కూడా పాల్పంపులు పొందండి. ఆరోగ్యకరమైన చదువు మీరు పొందుకోగలుగుతారు. ప్రభు కృప మీకు తోడిండేది గాక. వందనాలండి.